వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయి రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అర్ధరాత్రి కారుకు నిప్పటించిన దుండగులు. నిజామాబాద్ జిల్లా మచ్చర్ల గ్రామంలో మాజీ ఎంపీపీ పస్కా నరసయ్య కారుకి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. గతంలో బీఆర్ఎస్ నుండి ఎంపీపీ చేసిన పస్కా నరసయ్య ఇండియా చేరుకున్న ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి గోల్డ్ కప్ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న మెస్సీ. మా ఊరికి రోడ్డు లేదు అని ఆంధ్రుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన దృష్టికి తీసుకురావడంతో రోడ్డు వేయిస్తాను అని హామీ ఇచ్చి గంటల వ్యవధిలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జాతీయ గీతం సమయంలో నిల్చోలేదని థియేటర్ నుంచి వ్యక్తిని బయటకు పంపించిన తోటి ప్రేక్షకులు. పెద్ద గొడవ చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆ వ్యక్తికి టికెట్ డబ్బులు తిరిగిచ్చేసిన థియేటర్ సిబ్బంది. దురంధర్ సినిమా ప్రదర్శన సమయంలో చోటు చేసుకున్న ఘటన. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్తలు. జనగాం జిల్లా కోడకండ్ల మండలం నరసంగపురంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా చోటు కల్పించారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడిన కాంగ్రెస్ కార్యకర్తలు. శ్రీవారి సేవలో సూపర్ స్టార్ రజనీకాంత్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం మెస్సీ మ్యాచ్ రద్దు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు వేరే రాష్ట్రాల నుండి వచ్చామని మ్యాచ్ ఆడకుండా వెళ్తే ఎలా అంటూ అభిమానుల ఆగ్రహం. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్టేడియంలో గందరగోళం సృష్టిస్తున్న మెస్సీ అభిమానులు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన. లెక్చరర్ మాధవి బోర్డుపై తెలుగులో అమ్మ నాన్న యేసు ప్రభు, అక్క అన్న యేసుక్రీస్తు అని రాసింది. దీంతో శ్రీవారి కాలేజీలో ఇలాంటి అన్యమత ప్రచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మియాపూర్ మిరాజ్ థియేటర్ లో సౌండ్ సమస్యతో సినిమాను కొంతసేపు నిలిపివేసిన థియేటర్ యాజమాన్యం. బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలతో మారుమోగిన థియేటర్. చూసారు కదా ఇవి ఇవాళ హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున.